ఈరోజు వీడియోలో మనం రైట్ అ ప్రోగ్రామ్ టు డిస్ప్లే ఆల్ ప్రైమ్ నెంబర్స్ విత్ ఇన్ అన్ ఇంటర్వెల్ అనే ప్రాబ్లం స్టేట్మెంట్ని సాల్వ్ చేద్దాం. ఓకేనా? ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి మనకు కొన్ని కాన్సెప్ట్స్ తెలిసి ఉండాల్సి వస్తుంది. సో దానికోసం నేను ఏం చేస్తున్నానంటే ఈ ప్రాబ్లంకి కావాల్సిన కాన్సెప్ట్స్ అన్ని ఒక పార్ట్గా స్టడీ చేద్దాం అండ్ ఈ ప్రోగ్రామ్ని ఇంకో పార్ట్గా ఇంప్లిమెంట్ చేద్దాం. అంటే ఈ ప్రోగ్రామ్ వీడియోని 2 పార్ట్స్‌గా డివైడ్ చేద్దాం. ఫస్ట్ వీడియోలో మనం ఈ ప్రోగ్రామ్‌కి కావాల్సిన కాన్సెప్ట్స్ నేర్చుకుందాం. సెకండ్ వీడియోలో ఈ ప్రోగ్రామ్‌ని ఇంప్లిమెంట్ చేద్దాం. ఇంప్లిమెంట్ చేసేటప్పుడు ఎటువంటి ప్రాబ్లమ్స్ వస్తే ఆ ప్రాబ్లమ్స్ ఎలా సాల్వ్ చేయాలి అనేది డిస్కస్ చేద్దాం. ఓకేనా? ఇది క్లియర్ గదా! సో, ఫస్ట్ మీ క్లారిటీ కోసం ఈ ప్రోగ్రామ్ అవుట్‌పుట్ నేను చూపిస్తాను. తరువాత ఈ ప్రోగ్రామ్‌కి ఏ కాన్సెప్ట్స్ కావాలి అనేది ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? ఈ ప్రోగ్రామ్‌కి కావాల్సిన కంప్లీట్ కోడ్ ఏంటి అంటే ఈ జస్ట్ 11-12 లైన్స్ ఆఫ్ కోడ్ అన్నమాట. దీన్ని మనం సేవ్ చేద్దాం. సేవ్ చేసేసి టెర్మినల్ ఓపెన్ చేయండి. టెర్మినల్‌లో పైథాన్ test.py ప్రోగ్రామ్‌ని రన్ చేయండి. ఎంటర్ స్టార్టింగ్ నంబర్. స్టార్టింగ్ నంబర్ 1 ఇద్దాం. ఎంటర్ ఎండింగ్ నంబర్. ఎండింగ్ నంబర్ 10 ఇద్దాం. సో, అవుట్‌పుట్ చూసారంటే 1-10 ఏ అయితే ప్రైమ్ నెంబర్స్ ఉన్నాయో అవన్నీ మనకి ఇక్కడ డిస్‌ప్లే అయ్యాయి. సరే. ఇప్పుడు మనం ఇంకొక ఇంటర్వెల్‌లో చూద్దాం. ఇప్పుడు 20-40 చూద్దాం. 20-40 ఏమేం ప్రైమ్ నెంబర్స్ ఉన్నాయంటే 23, 29, 31, 37. ఓకే. కదా! సో, మన ప్రోగ్రామ్ పర్ఫెక్ట్‌గా రన్ అవుతుంది. నౌ ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ ప్రోగ్రామ్‌కి కావాల్సిన కాన్సెప్ట్స్ ఏంటేంటి అనేవి ఈ ప్రోగ్రామ్ నుంచే చూద్దాం. ఓకేనా? ఈ ప్రోగ్రామ్‌లో అవసరమయ్యే కాన్సెప్ట్స్ ఏంటి అంటే ఇక్కడ చూసినట్లయితే ఒక ఫర్ లూప్స్ యూజ్ చేసాం. నెక్స్ట్ కంటిన్యూ యూజ్ చేసాం. ఇక్కడ అగైన్ ఫర్‌లో ఇంకో ఫర్ లూప్ యూజ్ చేసాం. అంటే నెస్టెడ్ ఫర్ లూప్ యూజ్ చేసాం కదా! అండ్ అగైన్ ఈ నెస్టెడ్ ఫర్ లూప్‌లో బ్రేక్ అనేది వాడాం. అంటే టోటల్‌గా 3 కాన్సెప్ట్స్ నేర్చుకోవాలి. ఫర్ లూప్, కంటిన్యూ, బ్రేక్. ఓకేనా? ఫర్ లూప్‌లోనే నెస్టెడ్ ఫర్ లూప్ అనేది నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఓకే. ఈ 3 కాన్సెప్ట్స్ మనం ఈ వీడియోలో నేర్చుకుందాం. ఎలా చేయాలి? ఏంటి? అనేది. తరువాత ఈ ప్రోగ్రామ్‌ని ఎంటైర్ ప్రోగ్రామ్‌ని స్టార్టింగ్ నుంచి బిల్డ్ చేద్దాం విత్ లాజిక్. ఓకేనా? సో, ఈ ప్రోగ్రామ్‌ని ఫస్ట్ తీసేయండి. మనం మీకు ఫర్ లూప్ ఎందుకు వాడతారు అంటే ఏదైనా ఒక టాస్క్‌ని n టైమ్స్ రిపీట్ చేయాలి అన్నప్పుడు మనం ఫర్ లూప్‌ని యూజ్ చేస్తాం. మీకు ఫర్ లూప్ అర్థం కావాలంటే ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే, మనం క్లాస్‌కెళ్తాం గదా! ఇన్ జనరల్. క్లాస్‌కెళ్ళిన తర్వాత స్టార్టింగ్‌లో అయినా కానీ, ఎండింగ్‌లో అయినా గానీ, మన సార్ ఆర్ మేడమ్ మన అటెండెన్స్ తీసుకుంటారు. ఓకేనా? మన క్లాస్‌లో ఫిక్స్డ్ నంబర్ ఆఫ్ స్టూడెంట్సే ఉంటారు కదా! మనకు తెలుస్తది ఎంతమంది ఉంటారు ఏంటని. సపోజ్ మా క్లాసే తీసుకున్నట్లయితే, మా క్లాస్‌లో 83 మెంబర్స్ ఉంటారు. అంటే ప్రతిసారి అటెండెన్స్ చేసేటప్పుడు మా మేడమ్ గాని, సార్ గాని ఏం చేస్తాడు 1 నుంచి 83 వరకు సేమ్ క్వెషన్ రిపీట్ చేస్తూనే ఉంటాడు. 1 ఆర్ యూ ప్రెజెంట్? 2 ఆర్ యూ ప్రెజెంట్? 3 ఆర్ యూ ప్రెజెంట్? అట్లా 83 వరకు సేమ్ క్వెషన్ రిపీట్ చేస్తూనే ఉంటాడు. ఇలాంటి కేసెస్‌లో మనం ఫర్ లూప్ వాడతాం. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే దీని క్లారిటీ కోసం నేను చెప్పిన ఎగ్జాంపుల్‌ని ఇంప్లిమెంట్ చేద్దాం. ఓకేనా? సో, ఆ ఎగ్జాంపుల్ కోసం నేను ఆల్రెడీ కోడ్ రాసున్నాను. జస్ట్ మీరొకసారి చూడండి. మీకు అర్థమవుతది. తర్వాత కావాలంటే మళ్ళీ దాన్ని మనం డిస్కస్ చేద్దాం. ఓకేనా? ఇది ఆ కోడ్ అన్నమాట. ఇప్పుడు కంట్రోల్ సేవ్ చేయండి. టెర్మినల్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేశారు కదా! ప్రోగ్రామ్‌ని రన్ చేయండి.
ఇక్కడ అవుట్‌పుట్ చూసినట్లయితే బాగా అబ్జర్వ్ చేయండి. ఎంటర్ క్యాపిటల్ వై ఇఫ్ ప్రెజెంట్ అండ్ ఎన్ ఫర్ ఆబ్సెంట్. దట్ మీన్స్ ఎవరైతే ప్రెజెంట్ అయ్యుంటారో వాళ్ళు క్యాపిటల్ వై ప్రెస్ చేయండి. ఎవరైతే ఆబ్సెంట్ అయ్యుంటారో వాళ్ళకు క్యాపిటల్ ఎన్. అంటే మనం ఇక్కడ ఒకసారి కోడ్ చూసినట్లయితే ఈ కోడ్‌లో నేను జస్ట్ ఫర్ 10 మెంబర్స్ అంటే 10 రిపిటేటివ్ టాస్క్ కోసం రాశానన్నమాట. ఓకేనా? ఓకే. ఇప్పుడు క్వెషన్. రోల్ నంబర్ 1 ఆర్ యూ ప్రెజెంట్? మేడమ్ ఈస్ ఆస్కింగ్. యెస్. రోల్ నంబర్ ప్రెజెంట్. సో, యెస్ కొట్టాం కాబట్టి 1 ఈస్ ప్రెజెంట్. నెక్స్ట్. రోల్ నంబర్ 2 ఆర్ యూ ప్రెజెంట్? యెస్. ప్రెజెంట్. రోల్ నంబర్ 3 ఆర్ యూ ప్రెజెంట్? నో. 3 ఈస్ అబ్సెంట్. లైక్ దట్ కంటిన్యూయస్‌గా 10, 10 టైమ్స్ సేమ్ లూప్ రన్ అవుతూనే ఉంటది. ఓకేనా? అది ఫర్ లూప్ యొక్క యూసేజ్ అన్నమాట. ఇక్కడ నా కేస్‌లో నేను ఓన్లీ 10 రాసాను. మీకి కావాల్సినంత లిమిట్ మీరు సెట్ చేసుకోవచ్చు. అంటే మీకు సపోజ్ మీ క్లాస్‌లో 80 మెంబర్స్ ఉన్నారంటే 80 వరకు సెట్ చేసుకోవచ్చు. 100 ఉన్నారంటే 100 సెట్ చేసుకోవచ్చు. అది మీ చాయిస్ అన్నమాట. ఇప్పుడు ఇది ఎలా యూజ్ చేసామనేది డిస్కస్ చేద్దాం. ఓకేనా? టెర్మినల్ క్లోజ్ చేసేయండి. ఇక్కడికొచ్చేయండి. ప్రోగ్రామ్‌లో. ఈ ప్రోగ్రామ్ చూసినట్లయితే ఇక్కడ ఫస్ట్ లైన్. ఈ ఫస్ట్ లైన్ నేనెందుకు రాసానంటే మీ క్లారిటీ కోసం రాసాను. ఓకేనా? దాన్ని కామెంట్ చేసేద్దాం. ఇంపార్టెంట్ ఏం కాదు అది. ఇక్కడ ఫస్ట్ ఓన్లీ ఈ లైన్ మాత్రమే అబ్జర్వ్ చేయండి. ఓకేనా? ఇక్కడ ఏం రాసాను? ఫర్ ఐ ఇన్ రేంజ్ 1, 11 కదా! ఇక్కడ ఫర్ అనేది కీవర్డ్, ఇన్ అనేది కీవర్డ్ అండ్ రేంజ్ అనేది ఒక ఫంక్షన్. ఇక్కడ ఐ రాసాం మనం. ఐ అనేది ఒక వేరియబుల్. ఈ ఇక్కడ ఐఏ కాదు మనకు నచ్చిన వేరియబుల్ ఏదైనా సెట్ చేసుకోవచ్చు. ఓకేనా? సో, మీకు క్లారిటీ వచ్చిందనుకుంటా. ఇక్కడికి అంటే ఈ లూప్ మనకు 10 టైమ్స్ రన్ అవుతుంది. అంటే 10 స్టూడెంట్స్ ఉన్నారని అర్థం కదా! ఫస్ట్. అంటే ఫర్ లూప్ లోపలికొచ్చిన తర్వాత ఈ కోడ్ ఉంది కదా! ఈ ఎంటైర్ కోడ్ 10 టైమ్స్ రిపీట్ అవుతూనే ఉంటుంది. ఫస్ట్ ఏమడుగుతుంది? ఇన్‌పుట్. రోల్ నంబర్ 1 ఆర్ యూ ప్రెజెంట్? అంటే ఇక్కడ ఐ ఉంది కదా! ఫస్ట్ ఇటరేషన్ అప్పుడు 1 ఐలోకొస్తుంది. కాబట్టి రోల్ నంబర్ 1 ఆర్ యూ ప్రెజెంట్ అని డిస్‌ప్లే అవుతది. ఒకవేళ రెస్పాన్స్ మనం వై ఇచ్చామంటే ఇఫ్ స్టేటస్ ఈజ్ ఈక్వల్ టు వై అంటే రోల్ నంబర్ 1 ఈస్ ప్రెజెంట్. ఒకవేళ మనం రెస్పాన్స్ నో ఇచ్చామంటే స్టేటస్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ కదా! కాబట్టి రోల్ నంబర్ 1 ఈస్ అబ్సెంట్. అట్లా ప్రింట్ అవుతది. ఒకవేళ ఎన్, ఎన్ లేదా వై ఇవ్వకుండా మీరు ఏదన్నా అవుట్‌పుట్ ఇచ్చారంటే ఎంటర్డ్ రాంగ్ రెస్పాన్స్ కన్సిడర్డ్ యాస్ అబ్సెంట్ అని మీకు డిస్‌ప్లే అవుతది. సో, మీకు ఒకసారి చూడాలి అంటే అది ఎలా వర్క్ అవుతదని టెర్మినల్‌కొచ్చేయండి. టెర్మినల్‌లో ప్రోగ్రామ్‌ని రన్ చేయండి. సపోజ్ ఇప్పుడు ఎన్ కాకుండా జెడ్ ఇచ్చాను నేను. ఓకేనా? ఎన్ ఆర్ ఎస్ కాకుండా జెడ్ ఇచ్చాను. జెడ్ ఇస్తే ఏమైంది? ఎంటర్డ్ రాంగ్ రెస్పాన్స్ కన్సిడర్డ్ యాస్ అబ్సెంట్. ఓకేనా? నెక్స్ట్ అనదర్ ఇటరేషన్‌కెళ్ళిపోయింది. అంటే లూప్ అక్కడితో స్టాప్ అవ్వలేదు గదా! సో, అట్లా కంటిన్యూయస్‌గా లూప్ రన్ అవుతానే ఉంటుంది. ఇది ఫర్ లూప్ రియల్ వరల్డ్ అప్లికేషన్ అన్నమాట. ఎక్కడ మనం రిపీటెడ్‌గా చూస్తూ ఉంటాం మన క్లాస్‌లో. ఓకేనా? ఇప్పుడు మనం ఫర్ లూప్‌ని మనం మ్యాథమెటికల్ ప్రోగ్రామింగ్‌లో ఎలా యూజ్ చేస్తాం అనేది చూద్దాం. ఓకేనా? అండ్ ఫర్ లూప్ స్ట్రక్చర్ చూద్దాం. ఫస్ట్ ఫర్ వేరియబుల్ ఇన్ రేంజ్ స్టార్ట్ ఎండ్ స్టెప్ అండ్ స్టేట్మెంట్స్. ఇది మన ఫర్ లూప్ యొక్క స్ట్రక్చర్.
ఈ ఫర్ లూప్ యొక్క స్ట్రక్చర్‌లో ఫర్ అనేది కీవర్డ్, ఇన్ అనేది కీవర్డ్, రేంజ్ అనేది ఫంక్షన్. ఓకేనా? ఈ వేరియబుల్ అనేటి మనం ఏదైనా పెట్టుకోవచ్చు. ఎయిదర్ ఐ కానీ, జే కానీ, ఏదైనా మనకు నచ్చినట్లు బేస్డ్ ఆన్ అవర్ యూజ్. ఓకేనా? మనం ప్రస్తుతానికి ఐ అని పెట్టుకుందాం. ఓకేనా? ఇప్పుడు ఈ ఇన్‌బిల్ట్ ఫంక్షన్ రేంజ్‌ని అబ్జర్వ్ చేసినట్లయితే ఈ రేంజ్‌లో 3 పారామీటర్స్ ఉన్నాయి. ఫస్ట్ పారామీటర్ స్టార్ట్. అంటే ఈ పారామీటర్ ఏం చెప్తుందంటే ఎక్కడి నుంచి లూప్ స్టార్ట్ అవ్వాలి. నెక్స్ట్ పారామీటర్ ఎండ్. ఈ పారామీటర్ ఏం తెలియజేస్తుంది అంటే ఎక్కడ లూప్ ఎండ్ అవ్వాలి. నెక్స్ట్ ఈ పారామీటర్ ఏంటంటే స్టెప్. ఎంత జంప్ అవ్వాలి అనేది ఈ పారామీటర్ చెప్తుందనమాట. ఓకేనా? సో, మనం ఒక ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ చూద్దాం ఇప్పుడు. ఓకేనా? ఫర్ ఐ ఇన్ రేంజ్ అంటే మనం 1 నుంచి 10 వరకు నంబర్స్‌ని కంటిన్యూయస్‌గా ప్రింట్ చేద్దాం. 1-10. 1 నుంచి 10 వరకు పెట్టాం కదా! నెక్స్ట్ ఈ ఫర్ లూప్ బ్లాక్‌లో ప్రింట్ ఐని ప్రింట్ చేద్దాం. ఓకేనా? సేవ్ చేయండి. టెర్మినల్‌కొచ్చేయండి. ప్రోగ్రామ్‌ని ఎగ్జిక్యూట్ చేయండి. అవుట్‌పుట్ చూసినట్లయితే 1 నుంచి 9 వరకే వచ్చాయి. మనం 1 నుంచి 10 వరకు అనుకున్నాం కదా! అండ్ 10 కూడా ఆల్రెడీ రేంజ్‌లో పెట్టున్నాం. ఓకేనా? బట్ వై ఎందుకు 10 రాలేదు? 10 ఎందుకు రాలేదు అంటే బై డిఫాల్ట్ ఎండ్ ఏం చేస్తుందంటే -1గా కన్సిడర్ అయిపోతుంది. అంటే ఏదైతే మనం ఎండ్ వాల్యూ ఇస్తామో దాన్ని -1 చేసేస్తుంది. సో, మనం ఇప్పుడు మనకి 10 వరకు రావాలి అంటే 10 + 1 అంటే 11 వరకు. ఓకేనా? 11 పెట్టామంటే అది ఆటోమేటిక్‌గా 10కి డిక్రీజ్ అవుతది. ఓకేనా? అది చూద్దాం. టెర్మినల్‌కొచ్చేయండి. రన్ చేయండి. సారీ, సేవ్ చేయలేదు. ఇప్పుడు టెర్మినల్‌కొచ్చేయండి. ఇప్పుడు అబ్జర్వ్ చేసినట్లయితే 1 నుంచి 10 వరకొచ్చింది. ఓకేనా? నెక్స్ట్ ఇంకా మనం దీంట్లో రేంజ్‌లో స్టెప్‌ని డిస్కస్ చేయలేదు. స్టెప్ సపోజ్ ఇప్పుడు మనం 2 పెట్టాం. ఓకేనా? సేవ్ చేయండి. టెర్మినల్‌కొచ్చేయండి. ప్రోగ్రామ్ రన్ చేయండి. అవుట్‌పుట్ చూసినట్లయితే మనకు క్వైట్ డిఫరెంట్‌గా వచ్చింది. ఎందుకు? మనం స్టెప్ ఇచ్చాం కాబట్టి. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ప్రతి నంబర్ యొక్క డిఫరెన్స్ ఎంతుంది? 2 ఉంది. అంటే ఇప్పుడు 9, 7 ఈ రెంటి మధ్య డిఫరెన్స్ 2. 5, 7, 5 డిఫరెన్స్ 2. 5, 3 డిఫరెన్స్ 2. 3, 1 డిఫరెన్స్ 2. అంటే ఈ స్టెప్ అనేది డిఫరెన్స్ అన్నమాట. ఓకేనా? నెక్స్ట్ అదే ఇక్కడ మనం 3 ఇచ్చామనుకోండి. సేవ్ చేయండి. టెర్మినల్‌కొచ్చేయండి. ప్రోగ్రామ్ రన్ చేయండి. 3 ఇచ్చాం కాబట్టి 10 -7 3 డిఫరెన్స్ 3. 7, 4 డిఫరెన్స్ 3. 1, 4 డిఫరెన్స్ 3. అంటే మనం డిఫరెన్స్ బేస్డ్ ఆన్ సింగిల్ డిఫరెన్స్ విచ్ ఈస్ అప్లికేబుల్ టు ఆల్ ద నంబర్స్ యూజ్ చేయాలన్నప్పుడు స్టెప్‌ని యూజ్ చేస్తాం. ఓకేనా? ఈ ఫర్ లూప్‌లో మనకు కొన్ని డిఫాల్ట్ వాల్యూస్ కూడా ఉంటాయి. ఓకేనా? ఆ డిఫాల్ట్ వాల్యూస్ ఏంటి అంటే ఇక్కడ ఈ ఫర్ లూప్‌లో మనం ఓన్లీ 1 పారామీటర్ ఇచ్చాం అంటే చూద్దాం ఏమవుతుందో తర్వాత డిస్కస్ చేద్దాం. ఓకేనా? టెర్మినల్‌కొచ్చేయండి. ప్రోగ్రామ్ రన్ చేయండి. సీ ప్రోగ్రామ్ రన్ చేసిన తర్వాత 0 నుంచి 10 వరకొచ్చాయి. అంటే ఇక్కడ 1 సింగిల్ పారామీటర్ ఇచ్చినప్పుడు ఆ సింగిల్ పారామీటర్‌ని మన రేంజ్ ఎండ్‌గా కన్సిడర్ చేస్తుంది. అండ్ స్టార్టింగ్ పాయింట్‌ని 0గా కన్సిడర్ చేస్తది. స్టెప్ వాల్యూని 1గా కన్సిడర్ చేస్తది. ఓకేనా? అదే మనం 2 ఇచ్చామనుకోండి. అంటే 1, 2 ఇచ్చినప్పుడు ఫస్ట్ వాల్యూని స్టార్ట్‌గా కన్సిడర్ చేస్తుంది. సెకండ్ వాల్యూని ఎండ్‌గా కన్సిడర్ చేస్తుంది. నెక్స్ట్ మనం స్టెప్ ఏమి ఇవ్వలేదు కాబట్టి స్టెప్ డిఫాల్ట్ 1 ఉంటుంది. చూద్దాం, అది కూడా క్లియర్‌గా చూద్దాం.
సో, సారీ సేవ్ చేయలేదు. సో, అవుట్‌పుట్ అబ్జర్వ్ చేసినట్లయితే 1 నుంచి 10 వరకొచ్చింది. ఓకేనా? దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఫర్ లూప్ అన్నమాట. నౌ మనం మన ప్రోగ్రామ్‌ని ఎగ్జిక్యూట్ చేయాలంటే బ్రేక్ అండ్ కంటిన్యూని కూడా వాడాం గదా! సో, ఇక్కడ బ్రేక్ అండ్ కంటిన్యూ ఎలా యూజ్ చేద్దాం చూద్దాం. ఓకేనా? సపోజ్ మనం 1-10 నంబర్స్‌ని ప్రింట్ చేస్తున్నాం. ఈ 1-10 నంబర్స్ వచ్చినప్పుడు ఏదైనా మధ్యలో ఒక నంబర్ సపోజ్ 6 అనుకుందాం. ఆ 6 నంబర్‌ని మనం ప్రింట్ చేయొద్దు అనుకున్నాం. అది రీజన్ ఏదైనా కావచ్చు. ప్రింట్ చేయొద్దు అనుకున్నాం. అలాంటి కేస్‌లో ఆ ఒక్క నంబర్ ప్రింట్ చేయకుండా నెక్స్ట్ ఇటరేషన్స్ ఉంటాయి గదా! ఆ నెక్స్ట్ ఇటరేషన్స్ కంటిన్యూ అవ్వాలి అన్నప్పుడు మనం కంటిన్యూ యూజ్ చేస్తాం. ఓకేనా? ఫస్ట్ ప్రాక్టికల్‌గా చూద్దాం. అవుట్‌పుట్ చూసిన తర్వాత మీకు క్లారిటీ ఇంకా మంచిగా వస్తది. ఇఫ్ ఐ ఈక్వల్ టు 6 అనుకుందాం. అంటే 6 మనం ప్రింట్ చేయకూడదు. దాని తర్వాత కంటిన్యూ అవ్వాలి. ఓకేనా? కాబట్టి ఇక్కడ కంటిన్యూ అని ప్రింట్ చేశాం. ఓకేనా? సేవ్ చేయండి. టెర్మినల్‌కొచ్చేయండి. ప్రోగ్రామ్‌ని రన్ చేయండి. సారీ. మనం ఇక్కడ ప్రింట్ రాయలేదు. కాబట్టి మనకు అవుట్‌పుట్‌లో ఏమీ రాలేదు. ఓకేనా? కంట్రోల్ ఎస్. సి. ఇప్పుడు చూసినట్లయితే ఈ నంబర్స్‌లో మనకు 6 మిస్ అవుతూ ఉంది. అబ్జర్వ్ చేయండి. 6 ఉందా? లేదు కదా! సో, మనం విత్ ద హెల్ప్ ఆఫ్ కంటిన్యూ ఏం చేసాం? 6ని ప్రింట్ చేయకుండా బ్లాక్ చేసాం. దాని తర్వాత మిగతా ఇటరేషన్స్ కంటిన్యూ అవ్వేలాగా చేసాం. అది. సో, కంటిన్యూ కాన్సెప్ట్ ఏంటంటే, పర్టిక్యులర్ కండిషన్ సాటిస్ఫై అయినప్పుడు దాన్ని బ్లాక్ చేసేసి నెక్స్ట్ ఇటరేషన్స్‌ని కంటిన్యూ చేయడం. ఇది కంటిన్యూ వర్కింగ్ ప్రొసీజర్ అన్నమాట. నెక్స్ట్ బ్రేక్. ఇప్పుడు మనకు బ్రేక్ ఉంది. ఈ బ్రేక్ ఎందుకు వాడతాము అంటే, ఏదైనా ఒక కండిషన్ ఎన్‌కౌంటర్ అయినప్పుడు, మనం అక్కడే నెక్స్ట్ ఇటరేషన్స్ జరగకుండా అక్కడి నుంచి అక్కడే ఎంటైర్ ప్రాసెస్‌ని స్టాప్ చేయాలనుకున్నప్పుడు బ్రేక్ యూజ్ చేస్తాం. ఇప్పుడు సపోజ్ మనం 1-10 ప్రింట్ చేస్తున్నాం గదా! ఆ ప్రాసెస్‌లో మనకు 6 ఎన్‌కౌంటర్ అయింది అంటే 6 దగ్గర నుంచి నెక్స్ట్ ఇటరేషన్స్ జరగకూడదు. అంటే అక్కడికి లూప్ ఎండ్ అయిపోవాలి. ఓకేనా? ఇప్పుడు అవుట్‌పుట్ చూద్దాం. మీకు క్లారిటీగా అర్థమవుతది. సేవ్ చేయండి. ప్రోగ్రామ్ రన్ చేయండి. సి చూసినట్లయితే 1, 2, 3, 4, 5 5 వచ్చాయి. కానీ మనం రాసింది ఇక్కడ రేంజ్ రాసింది 10 వరకు కదా! కానీ ఈ కండిషన్ చూసినట్లయితే ఎప్పుడైతే i ఈజ్ ఈక్వల్ టు 6 అవుతదో మనం ఏం రాసాం? బ్రేక్ అని రాసాం. అంటే బ్రేక్ అంటే మీనింగ్ ఏంటి? అక్కడి నుంచి ఎంటైర్ లూప్ స్టాప్ అయిపోవాలి. నెక్స్ట్ ఇటరేషన్స్ రన్ అవ్వకూడదు. కదా! సో, మీకు బ్రేక్, కంటిన్యూ, ఫర్ లూప్ ఎలా యూజ్ చేయాలో అర్థమైందనుకుంటా. సో, వీటి గురించి మీకు ఏవైనా ఇంకా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్